ఉమారాణి మేడంకి నమస్తే అండి. మేడం నాకు 2019 నుంచి మేడం తోటి పరిచయం అనేది ఉంది. నేను సాలూరు నుంచి వచ్చాను ఇక్కడికి. కస్బా స్కూల్లోని వొకేషనల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేస్తున్న మేడం ఉమారాణి మేడం అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి. అంటే పర్సనల్గా కానీ తర్వాత టీచింగ్ వైజ్ కూడాను ఆవిడ ఒక ఆదర్శనీయురాలు. మామూలుగా అయితే చాలా వరకు కూడా 62 ఇయర్స్ ఎండింగ్కి వచ్చేసరికి కొంతవరకు కూడా మనం కొంచెం డౌన్ అవుతాం. ఎనర్జీ లెవెల్లో కానీ టీచింగ్ లెవెల్లో కానీ కొంచెం డౌన్ అవుతారని నా ఫీలింగ్. కానీ మేడం మరి ఇప్పుడు ఎంత యాక్టివ్ అంటే మరి ఇంకా జాయిన్ అయినప్పుడు ఇంకా ఎలా ఉండేవారో మరి నాకైతే తెలియదు. అంత యాక్టివ్. ఈ రోజు వరకు కూడా ఇంకా రేపు రిటైర్ అవుతారని ఈ రోజు వరకు కూడా ఆవిడ క్లాసులు తీసుకునే తీరు నిజంగా అసలు అందరం కూడా ఆచరణీయమైనటువంటిది. ఇదే విధంగా కాదు, ఆవిడ అంటే ఒక పద్ధతిగా వెళ్ళేటటువంటి ఒక వ్యక్తి. అది ప్రొఫెషనల్గాను అండ్ పర్సనల్గా కూడా ఆవిడ అంత పద్ధతిగా ఉన్నటువంటిది. అంటే ఆవిడ మాతో షేర్ చేసుకున్నటువంటి విషయాలు అదేమో అంటే ఆవిడ ఒక ఓపెన్ బుక్. అంటే ఏదైనా సరే లోపల దాచుకోవడం అనేటటువంటిది సీక్రసీ అనేది ఆవిడ దగ్గర లేదు. ఏదైనా ఓపెన్గా బయటికి చెప్పడం అనేది ఒక మంచి విషయం. అది ఆవిడకి స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది. ఇక ఏదైనా చిన్న చిన్న కోరికలు ఏది ఉన్నా సరే ఆవిడ చక్కగా తీర్చుకొని హ్యాపీగా లైఫ్ని మాత్రం 100% ఎంజాయ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఇక మీదట కూడా ఆవిడ అంత ఎంజాయబుల్గా తన యొక్క జీవితాన్ని గడపాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకేవైనా చిన్న చిన్న కోరికలు ఉన్నా సరే వాటిని కూడా తీర్చుకుంటూ హ్యాపీగా ఉండాలి. ఆవిడ లైఫ్లో కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అవి కూడా లేకుండా వాటిని కూడా ఆవిడ ఓవర్కమ్ చేయడం మేడంకి బాగా తెలుసు. సో కాబట్టి ఆవిడ నెక్స్ట్ రిటైర్మెంట్ లైఫ్ కూడా అంత హ్యాపీగా జరగాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ మేడం.